మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ యాక్షన్లోకి దిగారు. ఎన్నికల ఓటమి తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న ఆయన ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నారు. తాడేపల్లిలో రోజు సమీక్షలు, మీటింగ్స్ తో కొత్త వ్యూహాలు రచిస్తూ జగన్ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించడానికి సిద్ధమయ్యారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు, కమిటీలను పునర్వ్యవస్థీకరించడం మొదలైంది. పార్టీ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కొత్త కూర్పులు జరుగుతున్నాయి. ఇక సంక్రాంతి తర్వాత తాడేపల్లిని పార్టీ ప్రధాన కేంద్రంగా మార్చి జగన్ గ్రౌండ్ స్థాయిలో బలపరిచే యత్నంలో ఉన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపల కీలక మార్పులు చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన కుటుంబానికి సంబంధించిన తాజా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. వైఎస్ కుటుంబానికి సజ్జల చాలా కాలంగా సన్నిహితుడు. సాక్షి మీడియా నుంచి పార్టీ వరకు కీలక నిర్ణయాల్లో ఆయన ప్రభావం ఉంది. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన తీరుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంఓలో పనిచేసిన కొందరి తీరును కూడా విమర్శించారు. తాజాగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా జగన్ చుట్టూ భజన చేసే వారికి కాకుండా పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూటిగా సూచించారు. ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న తాజా నిర్ణయం మరింత చర్చనీయాంశం అయ్యింది. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. ఆగస్టులో పార్టీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి సజ్జల భార్గవ రెడ్డిని తప్పించారు. అయితే ఇప్పుడు భార్గవ రెడ్డిని సాక్షి మీడియా డిజిటల్ హెడ్ గా నియమించారని సమాచారం. ఇక ఈ నిర్ణయం వెనుక కూడా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. కొందరు ఇది పార్టీ ప్రక్షాళన చేయడంలో భాగమని చెబుతుండగా మరికొందరు దీనిని ప్రమోషన్ గా అభివర్ణిస్తున్నారు. పార్టీలోను బయటను చాలా మంది పార్టీ బాధ్యతల నుంచి మీడియాకి మారితే ఇదేంటి ప్రమోషన, పక్కదారా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జగన్ శైలిని గమనిస్తే ఆయన స్పష్టమైన సంకేతం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇకపై భజనలు కాదు, ఫలితాలు కావాలన్నది ఆయన భావన. ఇక మరోవైపు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైసీపీ అంతర్గతంగా కొత్త చర్చ మొదలుపెట్టాయి. జగన్ భజన చేసేవారు కాదు, ప్రజల కోసం పనిచేసేవారే పార్టీకి భవిష్యత్తు తెస్తారని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చైతన్యవంతులవుతున్నారని, ఇలాంటి సమయంలో నాయకుల మెప్పు కోసం జోలపాలు పాడితే ఉపయోగం లేదని చెప్పారు. ప్రజలు జగన్ క్షేమం కోరే వాళ్ళు నిజంగా ప్రజలు మేలు చేసే పనులు చేయాలని స్పష్టం చేశారు. మేకపాటి వ్యాఖ్యల తర్వాత జగన్ కోర్ టీంలో ఉన్న కొందరి బాధ్యతలలో కూడా మార్పులు రావచ్చన్న చర్చలు వినిపిస్తున్నాయి. జగన్ ఇప్పుడు పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టారు. తాడేపల్లిలో పార్టీ కొత్త కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి రోజు కేటర్ మీటింగ్స్, గ్రౌండ్ రిపోర్ట్ సేకరణ, కొత్త వ్యూహాలపై పనిచేస్తున్నారు. మొత్తం మీద వైసీపీ ఇప్పుడు కీలక దశలో ఉంది. సజ్జల కుటుంబంపై తీసుకున్న నిర్ణయాలు, మేకపాటి వ్యాఖ్యలు, జగన్ తాజా మార్పులు అన్ని కలిపి చూస్తే పార్టీ ఒక కొత్త దిశలో అడుగులు వేస్తుంది. ఇది పార్టీకి కొత్త ఊపునిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, జగన్ మళ్లీ రాజకీయ చదరంగంలోకి వచ్చేశారు. తాడేపల్లి మరోసారి రాజకీయ తుఫాన్ కు కేంద్ర బిందువు అవుతుంది.